మనిషి అన్నవాడు ఎవడైనా కేజీ చికెన్ తింటారు. ఇలా చేసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక పక్క చికెన్ రేట్లు అయితే డమా పెరిగిపోతున్నాయి. అట్లాగని మనకి క్రేవింగ్స్ అయితే ఆగవు కదా. సో ఇక్కడ మాకైతే చికెన్ తినాలనిపించింది. ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం కొత్తగా చేయాలనిపించింది. సో ఫస్ట్ అయితే నీట్గా చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాం. దాంట్లో మిర్చి, గార్లిక్, అల్లం వెల్లుల్లి అండ్ అలాగే కొంచెం కాజు, కొత్తిమీర. ఇక్కడ నాకు కొత్తిమీర తక్కువగానే ఉంది. మీరైతే కుదిరితే ఒక 10 రూపీస్ కొత్తిమీర ఫుల్ వేసుకోండి. అప్పుడే మనకి ఈ గ్రీన్ చికెన్ అనేది బాగా తెలుస్తుంది. దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే మిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదైతే మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కడిగేసిన చికెన్ని ఒక వెడల్పడి దాంట్లోకి వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి. సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 30 మినిట్స్ పక్కన పెట్టుకో, టైం లేకపోయినా డైరెక్ట్గా మిక్స్ చేసి డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో జీరా అండ్ అలాగే ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడే వేసాము కాబట్టి చాలా సింపుల్ అది. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి లైట్గా మిక్స్ చేసి మూత అయితే పెట్టండి. ఇక్కడ నేను నా వెజిల్స్ అన్నీ కూడా షింక్లో ఉన్నాయి. సో పెద్ద గిన్నె లేకపోవడం వల్ల ఈ గిన్నెలోనే చేసేసాను. అయినా ఇంత ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అని నేను కూడా అనుకోలేదు. సో ఫుల్ అయిపోయింది. దాని తర్వాత చికెన్లో వాటర్ కొంచెం వస్తుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చాలా తొందరగానే మనకి మ్యారినేట్ చేసిన చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఉండదు. దాని తర్వాత చూడండి, ఇక్కడ వాటర్ అంతా పోయింది. చికెన్లో వాటర్ మళ్ళీ నేను మిక్సీ జార్ పెట్టిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ ఉందండి నెక్స్ట్ లెవెల్. అసలుకి ఎంత బాగుందంటే లైక్ సూప్ లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నోరు మంచిగా లేనప్పుడు లేదా జలుబు చేసినప్పుడు అలాంటి టైంలో తాగితే నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఎప్పుడు కూడా నేను కర్రీ వండేటప్పుడు జస్ట్ టేస్ట్ చూస్తాను, పీసెస్ కానీ అలా ఏం తినను. ఇట్లాంటిది నేను ఫస్ట్ టైం ఎన్నిసార్లు టేస్ట్ చూశాను, ఎన్నిసార్లు నేను పీసెస్ తిన్నానో నాకే తెలుసు. ఇక్కడ ఏంటంటే ముక్కకి ఉప్పు కారం కొంచెం తక్కువ అనిపించింది. బట్ ఆ గ్రేవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కరెక్ట్గా సరిపోయింది. సో ముక్కకు పట్టాలి కదా అని చెప్పేసి నేను స్పైస్ కొంచెం తక్కువ అనిపించింది. సో మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం కారం వేసాను. అందుకే కలర్ కూడా చేంజ్ అయింది. బట్ ఆ లైటింగ్ కూడా మంచిగా లేదు. ఫ్లాష్ వేస్తే ఇంకా లైట్ బ్రైట్నింగ్ అనిపిస్తుంది, తీసేస్తేనే ఇలా నల్లగా కనిపిస్తుంది. కానీ కర్రీ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను.